నమస్తే అండి, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. అందరూ బాగున్నారా? జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం 3 వారాలు అయిపోయింది, ఇంకొక వారమే ఉంది. అయితే మీలో ఎంతమంది వైభవలక్ష్మి పూజ చేస్తున్నారండి? నేను అందరికీ వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను. అయితే 3 వారాలు చేసి ఉంటారు ఈ పాటికి. నాకు తెలిసి నా ఫ్రెండ్స్లో 2-3 చేస్తున్నారు. ఆ వైభవలక్ష్మి దయ వల్ల, వరలక్ష్మీదేవి దయ వల్ల వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా కూడా చేస్తుంటే వాళ్ళందరికీ కూడా కోరికలు తీరాలి, వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని మనసారా నమస్కరించుకుంటూ ఉద్యాపన ఎలా చేయాలో చెప్తానండి. గురువారం నాడు సూర్యాస్తమయానికి ముందే ఒక స్పూన్తో పసుపు, కొంచెం కుంకుమ, 1 స్పూన్ సున్నపిండి, ఒక చిన్న షాంపూ ప్యాకెట్, ఒక చిన్న శాంపిల్ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక కవర్లో వేసి మీరు ఎవరినైతే పిలవాలనుకుంటున్నారో ముత్తైదువుల్ని, మరుసటి రోజు శుక్రవారం నాడు ముత్తైదువులుగా ఉద్యాపనకి వాళ్ళకి బొట్టు పెట్టి మా ఇంటికి రేపు ఉద్యాపనకి రావాలి, అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి, తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి. ఇంకా శుక్రవారం నాడు మీ పూజ యథావిధిగానే చేయాలి. అయితే ఉద్యాపన రోజు ఏమేమి ఇవ్వాలంటే, మీకు శక్తి ఉంటే గనక ముత్తైదువులందరికీ ప్లస్ అమ్మవారికి మొత్తం 5 చీరలు అనమాట. ఈ రేటుతో సంబంధం లేదు. తెలుపు, నలుపు, బ్లూ కలర్ కూడా ఇప్పుడు ఎవరు పెట్టట్లేదండి. ఈ 3 మినహాయించి ఏదైనా పెట్టచ్చు. శక్తి లేదు, నేను మామూలుగా చెప్తున్నానండి, ఉంటే సంగతి చెప్తున్నా. లేదు అంటే జాకెట్ ముక్క, మీరు ఏదైతే పుస్తకం చదివారో ఇంతవరకు వైభవలక్ష్మి పుస్తకం, ఆ పుస్తకం, కొంచెం పసుపు, కుంకుమ, గాజులు, డజన్ పెట్టదలుచుకున్నారా, 6 డజన్ పెట్టదలుచుకున్నారా, లేకపోతే 4 పెట్టదలుచుకున్నారా, మీ శక్తి. గాజులు, మట్టి గాజులు, అవి కూడా ఎరుపు, అవి కూడా తెలుపు, నలుపు, నీలం వద్దండి. ఈ 3 అవాయిడ్ చేసి మిగతా ఏ కలర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇవన్నిటితో పాటు తాంబూలం పెట్టి అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు కానీ, తాంబూలం సమర్పయామి అన్నప్పుడు కానీ అమ్మవారికి చీర, జాకెట్, అమ్మవారికి మాత్రం చీర పెట్టండి. అమ్మవారికి పెట్టింది మళ్ళీ మనమే కట్టుకుంటాం కాబట్టి చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం, ఆ పుస్తకం, ఇవన్నీ కూడా అమ్మవారికి పువ్వులు చూపించి అమ్మవారికి పక్కన పెట్టి దాంతోపాటు ముత్తైదువులకి మీరు ఇచ్చేవి కూడా అమ్మవారికి చూపించేయండి. చూపించేసిన తర్వాత పూజ యథావిధిగా అయిపోయిన తర్వాత ముత్తైదువులందరినీ కూర్చోపెట్టి ఫస్ట్ పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, వాళ్ళని ఆసనాల మీద కూర్చోపెట్టి టిఫిన్లు పెట్టాలన్నమాట. శుక్రవారాలు భోజనం పెడితే మంచిది, కానీ శుక్రవారాలు చాలామంది ఒంటిపూటలు చేస్తారు కదండి. అందుకని పులుపు లేకుండా, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ఇవేమీ లేకుండా గారెలు చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు, ఇడ్లీలు కూడా అలా వెంటనే రుబ్బేసి ఇడ్లీలు పెట్టేసుకోవచ్చు, చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. చక్కెర పొంగల్లో కూడా మనం జీడిపప్పు వేసుకోవచ్చు, కానీ కిస్మిస్ వేయకూడదు. చూసుకోండి, పులుపు ఉండకూడదు. హాట్లలో అయితే కనుక అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయ ఇలాంటివి పులుపు ఉండేవి చేసుకోకుండా మీ శక్తిని బట్టి 2 రకాలు పెట్టుకుంటారు. ఒక స్వీట్ హాట్ మాత్రం కంపల్సరీ, అంటే సేమియా కానీ, చక్కెర పొంగల్ కానీ, ఇంకా పులిహార ఇంకా గారెలు, బూర్లు కూడా చేసుకోవచ్చు. లేకపోతే చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటది, ఉప్పు పిండి అంటారనమాట, అంటే పులుపు లేకుండా అవి చూసుకొని మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఆ ముత్తైదులందరికీ కడుపు నిండా టిఫిన్ పెట్టేసిన తర్వాత అప్పుడు తాంబూలం, జాకెట్ ముక్క సెట్ చెప్పాను కదండి ఏంటేంటో అవన్నీ ఇచ్చి వాళ్ళని సాగనంపండి. ఈ విధంగా చేస్తే అమ్మవారి కరుణకి పాత్రలు అవుతారండి. నేను ప్రత్యక్షంగా చాలా అమ్మవారి అనుగ్రహానికి చాలా పాత్రరాలనయ్యాను. ఇంకా ఆ తల్లి అనుగ్రహం నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నేను ఎన్నో వీడియోలు చేయాలంటే నాకు మీ సహకారం కావాలండి. చేస్తారని ఆశిస్తూ జై గురుదత్త, శ్రీమాత్రే నమః.